ఏరువాక పౌర్ణమితో వ్యవసాయ పనులకు రెడీ అయిన రైతులకు ఐఎండీ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎల్నినో ప్రభావం వేగంగా విస్తరిస్తూ ఉండగా జులై నెలలోనూ లోటు వర్షపాతమే నమోదవుతుందని ప్రకటించింది. బలహీనమైన రుతుపవన గాలుల కారణంగా వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. ఈ నెల 3న బంగ్లాదేశ్ తీరంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ద్రోణుల ప్రభావం అనుకూలత వల్లే వచ్చే 5 రోజులు ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అల్లూరి, మన్యం, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కమ్ముకుంటున్న వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దేశంలో వర్షాభావ పరిస్థితులు అంచనా వేసిన దానికన్నా ముందుగానే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదవగా జూలైలోనూ దాదాపు అదే పరిస్థితి ఉండవచ్చని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సార్, వరుసగా 2 నెలలు జూన్ లోటు వర్షపాతం, జూలైలో కూడా అదే వాతావరణ పరిస్థితి ఎలా చూడాల్సి ఉంటుంది? ఎంత వర్షం కురిసే అవకాశం ఉంది? ఒకటి, ముందుగానే మాకు ఉన్న లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ మోడల్స్ ద్వారా దేశంలో ముఖ్యంగా ఈ ముఖ్యమైన నైరుతి ఋతుపవన కాలంలో వచ్చే వర్షాలు సాధారణ వర్షపాతం కన్నా తక్కువ ఉండే అవకాశాన్ని సూచించడం జరిగింది. ఆ విధంగానే జూన్లో కొంచెం వర్షపాతం తక్కువగానే నమోదైంది దేశంలో వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ జూలైలో కూడా, అంటే ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలల్లో చీఫ్ రెయినీ మంత్స్ అంటారంటే ముఖ్యంగా వర్షపాతం కురిసే మాసాలైన జూలై, ఆగస్టులో కూడా వర్షాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే జూలై ఫోర్కాస్ట్ వచ్చింది. జూలై ఫోర్కాస్ట్లో దేశంలో సాధారణ వర్షపాతానికి తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. దేశం మొత్తం మీద ముఖ్యంగా ఈ భాగాలన్నింటిలో 94% లాంగ్ పీరియడ్ యావరేజ్ కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది పెద్దగా కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వివిధ శాఖలకు ఈ వర్షపాతాన్ని తగ్గే సూచనలను లేదా వాటి నుంచి తీసుకోవాల్సిన చర్యలను మాకున్న ప్రత్యేక విభాగాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతాన్ని సూచించేటట్టు మోడల్స్ ఆ సంభావ్యతని తెలియజేస్తున్నాయి. గాలులు అయితే వచ్చినాయి కానీ వర్షాలు రాకపోవడాన్ని మనం ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఒకటి, నైరుతి ఋతుపవనాలని ప్రభావం చేసే సెమీ పర్మనెంట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా లో లెవెల్ జెట్ అనేది, మ్యాస్కరీన్ హై, హీట్ లో, తర్వాత ట్రాపికల్ ఈస్టర్లీ జెట్, ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలి. మాన్సూన్ ట్రఫ్, ఇవన్నీ సపోర్ట్ చేసినట్లయితే సాధారణ వర్షపాతాలు, దానికన్నా ఎక్కువ వర్షపాతాలు కూడా కురిసే అవసరం. తరువాత మనకి ఉన్నది భూమధ్య రేఖ ప్రాంతం నుంచి పైకి వచ్చే క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో అంటారు. ఆ క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ లో లెవెల్ జెట్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఇప్పుడు అప్పుడప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు అనుకూలంగాను, కొన్ని రోజులు ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏ విధమైన వాతావరణ పరిస్థితులు వచ్చే 5 రోజులు ఉండబోతున్నాయి? అల్పపీడనం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది? ఒకటి, మొన్నటి వరకు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ప్రస్తుతానికి రాష్ట్రం నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. దేశంలో చాలా భాగానికి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వరకు కూడా విస్తరించాయి. రాబోయే కొన్ని రోజుల్లో మిగిలిన ప్రాంతాలు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, ఈ ప్రాంతాలను కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. సాధారణ నైరుతి ఋతుపవన పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మీరు అనుకున్నట్టు వర్షపాతం కాకుండా సర్కులేషనల్ లేదా ఈ ఫ్లో, మాన్సూనల్ కరెంటు కంటిన్యూ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దాని యొక్క వాలు నైరుతి దిశకు వంగి ఉన్నది. అంటే మన ప్రాంతాల వైపు వర్షాన్ని కలిగే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. దీని ప్రభావం వలన రాబోయే 2 రోజుల్లో, అంటే 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఒక అల్పపీడనం పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఈ ఉపరితల ఆవర్తనం, అంటే
ఉత్తర బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు అనగా గాంగేయ లేదా గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు ఛత్తీస్గఢ్, ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ నుండి ఈశాన్య అరేబియా సముద్రం వరకు 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. ఈ కారణాల వల్ల కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయి. జూన్, జూలై నెలల్లో కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగబోతున్నాయి. ఇది ఒక ఆందోళన కలిగించే పరిణామంగానే ఐఎండీ మొదటి నుంచి చెప్తోంది. ఓవరాల్ ఫోర్కాస్ట్ చూసినప్పుడు ఈసారి వర్షాభావ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.